బళ్ళకు పెట్టి నన్ను 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న పిల్లల మీద అలాంటి గురువే ఇలాంటి నీచమైన పనులు చేస్తుంటే పాపని బట్టలు ఇప్పేసి డోర్లు వేసేసి బట్టలు ఇప్పేసి ఏదో సైకో ప్రాబ్లం కూడా ఉందేమో. పిల్లల్ని హెరాస్ చేయడం అనేది నిజంగా దారుణమే. అనంతపురం జిల్లా తలుపూరు గ్రామంలో ఉపాధ్యాయుడు చిన్న పిల్లలపై లైంగిక దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ గ్రౌండ్ లెవెల్లో అక్కడ పూర్తి పరిస్థితులను వెలుగులోకి తెచ్చినటువంటి నేపథ్యం, కథనాలను పెద్ద ఎత్తున ప్రసారం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా కదిలినటువంటి పరిస్థితి. ఏకంగా అతన్ని ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ మహిళా సంఘాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు అలా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీవీ చేసిన ఈ ఏదైతే ఉందో ఈ వార్తకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా స్పందన వచ్చినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మహిళా సంఘం నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి తలుపూరు సంఘటన ఎలా చూస్తారు, ఏం చెప్తారు దాన్ని? తలుపూరు సంఘటన చాలా ఘోరమైన సమస్యనే చెప్పచ్చు. ఎందుకంటే ఆర్టీవీలో ఆ కథనం ప్రచురణ అయిన తర్వాత ఎస్పీ గారు చాలా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ దిశ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించారు. ఫోక్స్ యాక్ట్ కింద పెట్టారు, ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాటికంటే ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూస్తే పిల్లల పట్ల ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఏంటి, దీన్ని అసలు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎట్లా తీసుకోవాలనేది ఒక అనుమానం కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే మేము మొత్తము పిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులకు సంబంధించి ఇమీడియట్లీ మా అడ్వకేట్, కోఆర్డినేటరు అందరూ కూడా కలిసి చేయడం అనేది జరుగుతుంది. ఆ జరిగిన వెంటనే మీ దగ్గర ప్రచురణ అయిన వెంటనే ఆ విలేజ్కి వెళ్ళాము, ఆ ఫ్యామిలీతో కలిసాము, గ్రామస్తులు, టీచర్స్ అందరితో కూడా కలవడం జరిగింది. ఆ పిల్లలు చెప్తున్నది వింటే నిజంగా మనుషుల మధ్య ఉన్నామా అనిపిస్తుంది. అంత శాడిజంగా చేశాడు. అంటే మగపిల్లలు కూడా చెప్తున్నారు, ఆడపిల్లలు ఒకటే వాళ్ళ మీద, మగపిల్లలను కూడా అట్లా వాళ్ళకి బట్టలు ఇప్పేయడము, లేదంటే రాగి మాల్ట్ ఇస్తే దాంట్లో ఊసి ఇవ్వడము. అంటే ఆయనకి ఏదో సైకో ప్రాబ్లం కూడా ఉందేమో అనిపించింది. కానీ అది ఎప్పటి నుండి జరుగుతుంది ఆ విలేజ్లో? గత కొన్నేళ్ల నుండి ఆ గ్రామంలో టీచర్గా చేస్తున్నాడు. అంటే ముందు పోయిన పిల్లల మీద కూడా ఇట్లా జరిగిందనేది కూడా ఈ పిల్లలు చెప్తున్నారు. ఏమంటే పేరెంట్స్ వినట్లేదు. ఎవరు మీ నాన్న వాళ్ళకి చెప్పారా అమ్మా అని పిల్లల్ని అడిగితే చెప్పాము, కానీ నీకెందుకురా అని చెప్పి వచ్చారు, మీరే అబద్ధాలు చెప్తున్నారన్నారు, మా వాళ్ళు ఎవరు వినలేదు అని చెప్తున్నారు. అంటే ఆ విషయం బయటకు వచ్చేకి ఆ టీచర్స్ అక్కడున్న ఇద్దరు కూడా భయపడ్డారు. అక్కడున్న వాచ్మెన్తో సహా కూడా అవును ఆయన ఇలాగ చేసినారు, మేము విండో నుండి చూసాము, పిల్లలకు ఇది టీవీ పెట్టేసి బ్లూ ఫిలిం లాంటివి పెట్టి యూట్యూబ్లో వస్తున్నవి అవి చూడాలని చెప్పి పిల్లల్ని బలవంతంగా కూర్చోబెట్టేవాడు. ఇంకా ఈ అమ్మాయిది ఏంటంటే అమ్మాయి దళిత పిల్ల కాబట్టి చిన్నది, తనకు పెద్ద ఇంట్లో అందరూ డిజేబిలిటీ ఉన్నారు, వాళ్ళ మదర్ ఒకటే ఉంది. మిగతా పిల్లల కంటే కూడా ఈ అమ్మాయిని ఎక్కువ ప్రతిరోజు కూడా డోర్లు వేసేసి బట్టలు ఇప్పేసి ఆ పిల్ల చెప్తున్నది వింటే ఎంత అమాయకంగా పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద ఎట్లా ఇట్లాంటివి పైశాచికంగా తృప్తి చెందినాడో అర్థం కావడం లేదు. అక్కడున్న పేరెంట్స్ అందరూ ఒకసారి వచ్చి అక్కడ గొడవలు చేశారు. ఎంఈఓబై దాన్ని లేదు ఇంక నుండి జరగకుండా చూసుకుంటాము, అట్లా కాదు అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇక్కడున్న సమస్యని ఏమైతే ఉందో ఆ సమస్యను ఇంకో గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం, వ్యక్తిని ట్రాన్స్ఫర్, అది పనిష్మెంటే అన్నారు. అసలు చాలా విధవ ఆలోచనలు. ఇట్లాంటి దరిద్రుల్ని ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేసి వానికి ఇంకొక రకమైన ఉత్సాహం ఇచ్చినట్లు, సస్పెండ్ ఏమీ కాకుండా. ఆ గ్రామస్తులు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే అక్కడ సచివాలయం సిస్టమ్ ఉంది మన దగ్గర, ప్రతి ఊర్లో కూడా మహిళా రక్షకులు ఉన్నారు, పిల్లల మీద జరగకుండా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఉంది. ఇన్ని ఉన్నప్పుడు గ్రామ స్థాయిలోని ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు కూడా పిల్లల మీద ఇట్లాంటి లైంగిక దాడులు జరగడం, అది స్కూల్లో జరగడం దారుణం. టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఎవరు పాటల పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్కూల్లో ఉంటున్నారు. గురువు అనేది దైవంతో సమానము పోలుస్తున్నారు. ఇదొక్కటే కాదు, చాలా ఈ మధ్యలో మనం చూస్తేనే బయటకు వచ్చిన వార్తల్లే టీచర్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయిలు బయట చెప్పుకుంటే ఏం చేయాలని తెలియని పరిస్థితులు, ఎక్కడో తీసుకెళ్ళి అబార్షన్స్. ఇక్కడ అసలు మన హాస్పిటల్కి వస్తే ఓఎస్సీకి రెఫర్ చేస్తున్నారు, అక్కడ నుండి పారిపోయిన సందర్భాలు. పనిష్మెంట్లు అనేది అంత కఠినంగా పెడితే ఇంకొకటి చేయకుండా ఉంటాడు.
ఎప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్లీ ఆర్టీవీ బృందానికి కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదంటే భయపెట్టే పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం. ఇంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎవరైతే ఆ చిన్నారి తల్లిని కూడా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి, ఇది ఎలా చూస్తారు అసలు? ఎట్లా ఉందంటే ఇది ఒకటి ఎవరైతే విక్టిమైజ్ అవుతారో అది ఆర్టీవీ తీసుకొచ్చిన ఈ విషయాన్ని, ఆర్టీవీకి సంబంధించి అంత ధైర్యంగా చేసిన విషయాన్ని కూడా మళ్ళీ బెదిరించడము, ఇది లేకుండా మీ మీదే కేసులు పెడతాము, ఇది గ్యారెంటీ అని ఏమి అంటే, ఎవరైతే డ్యూటీ బేరర్స్ ఉన్నారో, ఎవరైతే పిల్లలకు రక్షణ ఇవ్వాల్సిన అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ విషయాన్ని బయటకు వస్తే దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఉండాలి. అంతేకాకుండా కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది విక్టిమ్ సైడ్ ఉండడానికి చాలా సిస్టంలో ఇప్పుడు మార్పులు వచ్చినాయి. ఆ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది పిల్లల పక్షాన నిలబడకపోతే, ఎవరైతే విక్టిమైజ్ అయినారో వాళ్ళ పక్కన నిలబడకపోతే చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆమె దగ్గరికి మాట్లాడినప్పుడు ఆమె అదే చెప్పింది, మా బంధువులు లేదంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ వస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ అందరూ మీకు ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా, మీ పిల్లలకు వచ్చి సంబంధించి చేస్తా, నువ్వు ఒకటి ఎట్లా పరిస్థితిలో చేయకూడదు అనడం ఒకటి, అక్కడ ఉన్న టీచర్స్ కూడా సపోర్ట్ ఎవరు చేసినా టీచర్స్ని కూడా బెదిరించడం ఒకటి, విలేజ్లోనే అందరూ ఒకటి అన్నీ ఈమె ఒక టీచర్ సపోర్ట్ పిల్లకి ఇచ్చినందుకు ఆమె మీద కూడా వేరే విధమైన ఇష్యూస్ను ఆమెను రైజ్ చేయడము, ఎవరైతే చైల్డ్ ఫ్రెండ్లీ టీచర్ ఉన్నారో ఆ టీచర్ని కూడా బెదిరించడము. అంటే ఒకవైపు గ్రామస్తులు ఊరు పరువు పోకూడదని ఒకవైపు చేస్తున్నారు, ఇంకొక వైపు ఆమె ధైర్యంగా వాళ్ళ తల్లి నిలబడితే, అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా నిలబడాల, ఓన్లీ ఎస్సీ ఫ్యామిలీకి సంబంధించి ఆ పాప తల్లి ఒకటి నిలబడినందుకు ఆమె మీద ఇంట్లో వాళ్ళను బలవంతం చేసి నువ్వు కన్నా ఇది చెప్తే బయటికి నిన్ను ఇంటి నుండి వదిలేస్తాం అనే పరిస్థితి తీసుకొచ్చినారు. ఇదంతా ఎవరు చూడాలి అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ విక్టిమైజ్ సైడ్ లీగల్గా జ్యుడిషరీ వైపు, పోలీస్ వైపు, అదేవిధంగా ఎవరైతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షను, సిడబ్ల్యూఎస్, జేజేబీ, ఇంత సిస్టమ్ ఉంది పిల్లల పక్కన. అంటే ఎవరైనా ధైర్యంగా మాలాంటి వాళ్ళు లేదంటే కొంత మీడియా ధైర్యంగా వచ్చి చేసినప్పుడు వాళ్ళను కూడా విక్టిమైజ్, వాళ్ళను కూడా బాధితులను చేస్తున్నారు, వాళ్ళని వేరే విధంగా అక్యూజన్ టైప్లో చూసే విధంగా తయారు చేస్తున్నారు. ఇదేనే చాలా హారబుల్ సిచ్యువేషన్. మేడం ఏం చెప్తారు మేడం ఇప్పుడున్న పరిస్థితి? ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళారు, అక్కడ పేరెంట్స్తో మాట్లాడారు, ఎలా ఉంది ఆ సిచ్యువేషన్? అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం వల్నరబుల్గా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయికి 3 ఆడపిల్లలు. ఫస్ట్ పెద్ద అమ్మాయి ఒకటి చదువుకుంటా ఉన్నారు. అయితే సెకండ్ అమ్మాయి తను మెంటల్లీగా తర్వాత ఫిజికల్గా కూడా కొంత డిజేబుల్గా ఉన్నారు. సో దాంతో ఏమవుతుందంటే ఇంట్లో ఆమె మీద డిపెండెన్సీ ఎక్కువ ఉంది. అంటే ఆ పిల్లల్ని చూసుకోవాలి, పనికి పోయడానికి లేదు, హస్బెండ్ కూలికి వెళ్తాడు, అతను కూడా ఒక చెయ్యి బాగాలేదు, కొంత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆయన కూడా. ఇంట్లో మరిది ఉన్నాడు, మరిది కూడా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాడు, అతను కూడా మెంటల్ అండ్ ఫిజికల్గా డిజేబుల్ ఉన్నాడు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చూసాము. అయితే అక్కడ వాళ్ళ అమ్మ భయపడుతుంది. ఓకే, అది అంటే ఆమెకి నచ్చ చెప్పాము, కౌన్సిలింగ్ ఇచ్చాము, చేసాము. ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ఉండింది. ఆ పాప వాళ్ళ విక్టిమ్ వాళ్ళ మదర్ చాలా ధైర్యంగా ఉండింది. నేను ఏమైనా కానీ ఇది పోరాడాలనుకుంటున్నాను, ఈరోజు ఇక్కడ నా కూతురికి జరిగింది, రేపు ఇంకొకరు జరుగుతుంది, ఇది జరగకూడదు, ఆపాలి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఏమవుతుందంటే బయట నుంచి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో జోష్ కుమార్ టీచర్, అతని వైఫ్ ఆమె మీద చాలా టార్గెట్ చేసింది. సో నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు ఒకడే కొడుకున్నాడు, నాకు ఏం కావాలి, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము, నువ్వు ఒప్పుకో అనేసి ఆ అమ్మాయి వాళ్ళ బంధువుల ద్వారానే చేయడం మొదలుపెట్టారు. అంటే అంత అడ్వకేసీ చేయడం మొదలుపెట్టింది ఆమె ఎక్కడో జాబ్, ఆమె కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అని విన్నాం మేము. సో అది బేస్ చేసుకొని మరి డబ్బు ఎట్లా సంపాదించినారో తెలియదు, కానీ ఎన్ని లక్షలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నామనేసి అందరినీ కొనడం మొదలు పెడుతున్నారు. సో ఈ అమ్మాయి మీద ప్రెషర్ ఎక్కువైంది. మాతో ఆ అమ్మాయి చాలా కాంటాక్ట్లో ఉండింది ఆ విక్టిమ్ వాళ్ళ మదర్. అయితే సడన్గా మేము మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి, ఏమ్మా నీకు ఏమన్నా ప్రొటెక్షన్ అంటే, మేడం లేదు మేడం బాగున్నాను మేడం, మా ఇంట్లో కూడా బాగున్నారని ఒక 1 వీక్ 10 డేస్ బాగా సపోర్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ బంధువుల వల్ల ప్రెషర్ ఎక్కువైపోయి ఆమె మేడం వద్దు మేడం, ఇప్పుడు నేను కొంత ఇది అవుతున్నాను, డైవర్ట్ చేస్తున్నారు నన్ను, వాళ్ళ నుంచి మాకు ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి, అతని భార్య నుంచి అని చెప్పేసి ఆమె చెప్పడం మొదలుపెట్టింది. అయితే తలుపూరులో ఇట్లాంటి ఇష్యూస్ ఇంతకుముందు కూడా జరిగాయి అనేసి విన్నాం మేము.
అక్కడికి వెళ్ళినప్పుడు. సో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అక్కడ అంటే ఇందాక భానుజ గారు చెప్పినట్టుగా అక్కడ అంటే ఈ సచివాలయం ఉంది, స్ట్రక్చర్ అంటే మహిళా పోలీస్ ఉంటారు, అంగన్వాడీ ఉంది, రకరకాల అంతా కూడా అక్కడ గవర్నమెంట్ ఒక సిస్టమ్ ఉంది అక్కడ. ఎందుకు తీసుకోవట్లేదు? సో ఒక ఛానల్, ఆర్టీవీ ఛానల్ అనేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ నుంచి తీసుకొని రావటం, వాళ్ళు కొద్ది రోజులు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టడం, అక్కడ పంపించడం, అక్కడి నుంచి రావటం అంతా జరిగింది. కానీ వాళ్ళ మీద కూడా ప్రెషర్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు మేము మాట్లాడేది మేము చేస్తుంటే పలానోళ్ళు చేస్తున్నారు, సో ఎందుకు ఇట్లా జరగాలి? ఈ ప్రెషర్ కూడా మాకు కూడా ఒక రకంగా ఇది ప్రెషర్ పెట్టడం అయితే మేము తగ్గుతామని అయితే కాదు, ఆమెకి ఎక్కడి వరకైనా కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పొచ్చాం. ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ కోర్టు కన్విక్షన్ అయ్యేది, లీగల్ ప్రాసెస్, అమ్మాయికి ఏదైతే ప్రాసెస్ ఉందో లీగల్గా అదంతా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి వచ్చాం. మేము ఈ రోజుటి వరకు కూడా అదే దీనిలోనే ఉన్నాం. అయితే ఏం జరుగుతుందంటే టీచర్ మీద కూడా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేశారో టీచర్స్ కానీ అక్కడ ఉండే అటెండర్స్, మేము ప్రతి ఒక్క పిల్లోనితో అక్కడ ఉండే స్టాఫ్తో అందరితో మాట్లాడాము. అయితే సేమ్ వాళ్ళు ఏమైతే ముందు టీవీలో ఆర్టీవీలో వచ్చిందో సేమ్ అదే వచ్చింది చెప్తున్నారు కూడా పిల్లలు. కానీ ఏమవుతుందంటే వాళ్ళ మీద చెప్పిన వాళ్ళ మీద కూడా ప్రెషర్ అయిపోయింది. ఎందుకు ఈ సిస్టమ్ అంతా కూడా అంటే వాళ్ళు చేసింది మంచి పని అయినప్పుడు ఎందుకు వాళ్ళ మీద చేయాలి? చేసే వాళ్ళకన్నా చేయాలి కదా, చేయించుకోవాలి కదా. చేసి మీరు ఎన్నాగో డిపార్ట్మెంట్ పరంగా కానీ వాళ్ళకి సపోర్ట్ డైరెక్ట్గా చేయట్లేదు. సో చేసే వాళ్ళని ఎందుకు మీరు వెనక్కు లాగుతున్నారు అనేది కొంచెం అర్థం కాకుండా ఉంది. సో ఇప్పటికైనా కొంత మేల్కొని ఈ సిస్టమ్ ఏదైతే ఆల్రెడీ సెక్షన్స్ ఉన్నాయి, మంచి యాక్ట్ ఉంది, సో పనిష్మెంట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ జరుగుతున్నాయి, పోక్సో కోర్ట్స్ ఉన్నాయి, సో సర్టెన్ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి లీగల్ యాక్షన్ కరెక్ట్గా ఉండి పనిష్మెంట్స్ ఉంటే కనుక తగ్గడానికి ఉంటుంది. రెండో విషయం, యాజ్ అన్ అడ్వకేట్గా మేము చూస్తుండే అంటే రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కూడా మేము చూసే పోక్సో కేసెస్లో కూడా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో లీగల్ ప్రాసెస్ అంటే వాళ్ళకి 164 కానీ లేదంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కానీ కోర్టుకు వెళ్ళడం కానీ, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉండేది ఎందుకు? ట్రయల్ ఫాస్ట్గా స్పీడప్ అయిపోవాలి, పనిష్మెంట్స్ కానీ లేదు వాట్ ఎవర్ ఇట్ మే బి, జడ్జిమెంట్ తొందరగా అయిపోవాలని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. కానీ లీగల్ ప్రాసెస్ లేట్ అయ్యే కొద్దీ విక్టిమ్స్ కూడా వాళ్ళు డల్ అయిపోతారు, వాళ్ళు సఫర్ అవుతారు, ఇలాంటి ప్రెషర్స్కి అంతా కూడా లోన్ అవుతారు అనేది నా అభిప్రాయం యాజ్ ఎ లీగల్ పర్సన్గా. సో ఇదైతే నేను చెప్పడము. బట్ థ్యాంక్స్ టు ఆర్టీవీ ఇది ఇష్యూని బయటికి తీసుకురావడం. ఇలాంటి ఇష్యూస్ మీ వల్ల కూడా ఇంకా బయటికి వస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఏం చెప్తారు మేడం మీరు ఒక లాయర్గా? ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని ఇటువంటి వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయకపోతే 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లల్ని కూడా ఈ రకంగా దారుణంగా ప్రతిరోజు చూస్తున్నటువంటి విషయం. ఇక్కడ ఎవిడెన్స్ ఉంది, పిల్లలు చెప్తున్నారు, అయినప్పటికీ కూడా ఆయన అయితే లోపల పెట్టారు, పోక్సో చట్టం కింద పెట్టారు. కానీ మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో టీచర్ వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ మిస్సెస్ కావచ్చు, ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పరిస్థితి ఎలా ఉంటుంది లీగల్గా? దీన్ని ఎలా చూస్తారు మీరు? అయితే ఇప్పుడు పోక్సో చట్టం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. చిన్నపిల్లలకి అన్ని విధాలుగా ప్రభుత్వం కానీ మరియు స్వచ్ఛంద సంస్థలు కానీ చాలా సపోర్టెడ్గా ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో కూడా ఇలాంటి అఫెన్సెస్ జరగడం అనేది చాలా బాధాకరం. అది కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కానీ మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఇలాగా టీచర్స్ చేయడం, వాళ్ళ ఒక డిసిప్లైన్ నేర్పించాలి పిల్లలకి ఎలా ఉండాలి ఏంటి అని. అలా డిసిప్లైన్ నేర్పించే గురువులే ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. నేనైతే ఆర్టీవీ నుంచి చెప్పడం ఏంటి అంటే అక్యూజ్డ్కి కానీ అక్యూజ్డ్ ఫ్యామిలీకి కానీ ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కోర్టు ముందు తప్పించుకోలేరు. మీ భర్త నిజాయితీ పరుడైతే అమ్మ నువ్వు కోర్టు దగ్గరకు వచ్చి పోరాడి గెలిపించుకో, అంతేగాని స్వచ్ఛంద సంస్థలని కానీ లేదంటే అధికారులకు డబ్బు ఇచ్చి మేనేజ్ చేయడం కానీ ఇలా నువ్వు ఎన్ని చేసినా కూడా నీ భర్త అయితే నేరం చేయకుంటేనే బయటకు వస్తాడు. నేరం చేస్తే మాత్రం చట్టం ముందు చట్టం వేసిన శిక్షని అనుభవించి తీరాల్సిందే. కాబట్టి ఆయన కోసం నువ్వు తిరగడం కానీ, మిగిలిన వాళ్ళని భయపెట్టడం కానీ, లేదంటే ప్రెస్ వాళ్ళని భయపెట్టడం కానీ, అధికారులకు డబ్బు ఇచ్చి కొనడం కానీ ఇలాంటివి చేయడం అనేది మానుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నీ భర్త నిజంగా నిజాయితీ పరుడైతే నువ్వు కోర్టుకు వచ్చి పోరాడు. మేమైతే ఈ రోజు నుంచి చెప్తున్నాం, యాజ్ అన్ అడ్వకేట్గా నేను చెప్తున్నా, అమ్మాయి తరపున మేము ఫైట్ చేస్తాం. తర్వాత రెడ్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా నేను చెప్తున్నా, మేము అందరం కలిసి కూడా అమ్మాయి తరపున ఫైట్ చేస్తాం. తర్వాత విక్టిమ్ మదర్కి, బాధితురాలు అమ్మగారికి చెప్పేది ఒకటే, అమ్మ మీరు భయపడకండి, కోర్టులో కూడా మీ తోడు మేము ఉంటాం, మీరు అస్సలు భయపడద్దండి. మీకు ఏం అన్యాయం జరిగిందో అదంతా కూడా మీరు కోర్టు ముందు వచ్చి చెప్పండి, మీకు ఇబ్బంది లేదు. కోర్టులో జడ్జి గారైనా, మేమైనా, అడ్వకేట్స్ అయినా, ఎవరైనా నీ బాధను వినాల్సిందే, వింటారు కూడా. కాబట్టి
నీ బిడ్డకి ఏం అన్యాయం జరిగింది, ఈరోజు నీ బిడ్డకి అవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది. కాబట్టి తల్లిగా నీకు పిల్లలందరూ కూడా నీ బిడ్డలతో సమానమే. కాబట్టి ఈరోజు నువ్వు పోరాడితే రేపన్న రోజు ఇలాంటి వ్యక్తుల నుంచి, ఇలాంటి ఉపాధ్యాయుల నుంచి వేరొక పిల్లలు అనేది ఈ విధంగా బలి అవ్వరు. కాబట్టి నీకు మేము సపోర్టెడ్గా ఉంటాం. నీకు ఎవరు అడ్వకేట్స్ లేరు, నేను డబ్బులు పెట్టుకోలేను అనే బాధ నీకొద్దు. నువ్వు రూపాయి ఖర్చు పెట్టుకొని అవసరం లేదు. రెడ్స్ సంస్థ నుంచి నీకు అన్ని విధాలుగా సపోర్ట్గా, ఫినాన్షియల్గా కానీ లేదంటే కానీ నీకు మేము సపోర్ట్ ఇస్తాం. తర్వాత అడ్వకేట్గా నేను నీకు 100% సపోర్ట్ ఇస్తాను. నువ్వు జరిగింది చెప్తే చాలమ్మా, దాన్ని కోర్టు డిసైడ్ చేసి అతనికి పనిష్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత అక్యూజ్డ్కి కూడా ఏంటి అంటే, నువ్వు ఇలా అందరినీ బెదిరించుకుంటున్నంత పోయినంత మాత్రాన నువ్వు కోర్టు నుంచి ఎస్కేప్ అవ్వలేవు. కాబట్టి నువ్వు నిజంగా నిజాయితీ పరుడైతే కోర్టుకు వచ్చి చెప్పు. సొసైటీలో అందరినీ బెదిరించడం కాదు. నువ్వు కూడా సొసైటీలో ఒక సర్వీస్, నువ్వు టీచర్ అంటే ఒక సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉన్నట్లే నువ్వు సర్వీస్ చేసే వ్యక్తి ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. కాబట్టి నేను థ్యాంక్స్ టు RTV, ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ చాలా స్కూల్స్లో జరుగుతున్నాయి. కానీ అధికారుల వల్ల కానీ, ఈరోజు DEO గారు కానీ, ఎడ్యుకేషనల్ బోర్డ్స్ కానీ స్పందించకపోవడం చాలా బాధాకరం. ఇలాంటి విషయాల్లో ఓన్లీ పోక్సో చట్టము, ఆయన జైలుకి పోయి వచ్చాడు కదా అని వదిలేయడం కాదు, వేరే పిల్లలకి జరగకోకుండా చూసుకోవడం కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రైట్ అండ్ డ్యూటీ, దేర్ రెస్పాన్సిబిలిటీస్. కానీ ఇవన్నీ మర్చిపోతున్నారు అధికారులు. అధికారులకి ఎంతసేపు డబ్బు ముఖ్యం కాదండి. ఫస్ట్ గవర్నమెంట్ నుంచి మీరు శాలరీ తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్నందుకు మీరు ఏం వర్క్ చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దయచేసి మీరు అన్ని స్కూల్స్లోనూ డే టు డే ఇన్స్పెక్షన్ చేసి ఏం జరుగుతుందో క్లియర్ రిపోర్ట్ మీరు సబ్మిట్ చేస్తూ ఉండాలి. DEO గారు కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, స్టేట్ బోర్డ్ కానీ ఎవరైనా కూడా, కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి వాళ్ళ మదర్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టీచర్ కీచక ఉపాధ్యాయుడు చేసిన సంఘటన, ముఖ్యంగా చిన్నపిల్లలపై చేసినటువంటి ఆకృత్యాలను RTV ప్రసారం చేసినటువంటి నేపథ్యంలో అందరికీ ముఖ్యంగా RTVకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నటువంటి మహిళా సంఘాల నాయకులు, అందులో ఇక్కడ లీగల్గా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే కాలంలో కూడా ఆ పేరెంట్స్కి కావచ్చు వాళ్ళందరికీ మేము ఖచ్చితంగా తోడు ఉంటాం. వాళ్ళకి శిక్ష పడేంత వరకు ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నటువంటి ఈ టీచర్ ఎవరున్నారో జోష్ కుమార్ వాళ్ళ భార్య కూడా ఇటువంటివన్నీ మానుకోవాలి. ముఖ్యంగా నిజాయితీ పరుడు నీ భర్త అయితే కోర్టులోనే తేల్చుకోవాలని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా RTV గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ సమస్యలను వెలికి తీయడం అనేది ఇక్కడ చాలా జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా. కానీ సరైన ఎవిడెన్స్ లేకనో లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన ఇటువంటి పరిస్థితుల్లో చాలా చోట్ల ఇవన్నీ మధ్యలోనే వీగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీడియా అలా నిలబడడం, అందులో అందరూ వారికి సపోర్ట్గా నిలబడడం అనేది ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే సంఘటన జరగడం ఒక ఎత్తు అయితే దానికి శిక్ష పడేలా చేయడం అనేది కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్న పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరి డ్యూటీ వారు చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇటువంటివి జరగకుండా నిర్వహించడానికి చాలా దోహదపడుతుందని చెప్పేసి మహిళా సంఘం నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకి నాయుడు, RTV అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.